చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రష్యాతో యుద్ధం భీకరంగా కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు జెలెన్స్కీకి వ్యతిరేకంగా సొంత దేశంలోనే నిరసనలు మిన్నంటున్నాయి. ఉక్రెయిన్ రక్షణ మంత్రిగా పనిచేసిన మిఖాయిలో ఫెదరోవ్ను జెలెన్స్కీ తప్పించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 6 నెలలు మాత్రమే పదవిలో ఉన్న ఫెదరోవ్ రష్యాను దెబ్బకొట్టి ఫలితాలను రాబడుతుంటే ఎందుకు తొలగిస్తున్నారని ప్రజలు జెలెన్స్కీపై మండిపడుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన రక్షణ మంత్రిని తొలగించాలని నిర్ణయం తీసుకోవడం ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. గురువారం కీవ్ నగరంలో వందలాది మంది జెలెన్స్కీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పదవి నుంచి తప్పుకుంటున్న 35 ఏళ్ల రక్షణ మంత్రి మైఖైలో ఫెదోరోవ్ ఆధునిక భావాలు గల వ్యక్తిగా ప్రాచుర్యం పొందారు. రష్యా భారీ సైన్యంపై ఇటీవలి నెలల్లో ఉక్రెయిన్ సైనిక పనితీరు బాగా మెరుగుపడ్డానికి కొంతవరకు ఆయన సాంకేతిక నైపుణ్యమే కారణమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఫెడోరోవ్ నిష్క్రమణకు గల కారణాన్ని జెలెన్స్కీ బహిరంగంగా చెప్పలేదు. అయితే ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీతో ఫెదోరోవ్కు సత్సంబంధాలు లేవని ఉక్రెయిన్ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఫెదోరోవ్ను తప్పించడానికి సిర్స్కీనే కారణమని ఉక్రెయిన్ యువత మండిపడింది. సిర్స్కీ గో అవే అంటూ ఆందోళనకారులు వ్యాఖ్యానించారు. ఫెదోరోవ్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఫెదోరోవ్ నిష్క్రమణ పట్ల తాను ఆగ్రహంతో ఉన్నట్లు నిరసనకారుల్లో ఒకరైన హూరియాక్ తెలిపారు. ఫెదోరోవ్ యుద్దభూమిలో ఫలితాలను చూపే వ్యక్తి అని ఆయన కొనియాడారు. అలాంటి వ్యక్తిని 6 నెలల్లోనే పదవి నుంచి తొలగిస్తారా? ఇదెక్కడి న్యాయమని హూరియాక్ ప్రశ్నించారు. ఉక్రెయిన్ వ్యాప్తంగా ఇతర నగరాల్లోనూ ఫెదోరోవ్కు అనుకూలంగా ప్రదర్శనలు జరిగాయి. డిన్ప్రో, దక్షిణ ఓడరేవు నగరం ఒడెసాలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలోని అవినీతి నిరోధక సంస్థల స్వతంత్రాన్ని దెబ్బతీసే కొత్త చట్టంపై గత ఏడాది జూలైలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో జెలెన్స్కీ వెనక్కి తగ్గారు. 2022 ఫిబ్రవరి 24న తర్వాత రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా ఆ రోజే ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. మళ్లీ ఇప్పుడు రక్షణ మంత్రిని తొలగించడంపై తీవ్ర నిరసన తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వంలో భారీ సంస్కరణలకు జెలెన్స్కీ శ్రీకారం చుట్టారు. దేశ కొత్త ప్రధానిగా ప్రభుత్వ ఇంధన సంస్థ నాఫ్టోగాజ్ అధిపతి సెర్హీ కొరెన్స్కీని నియమించారు. ఆయన నియామకాన్ని ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెన్స్కీ ట్రాక్ రికార్డును ప్రశంసించిన అధ్యక్షుడు జెలెన్స్కీ వచ్చే శీతాకాలంలో ఉక్రెయిన్ను ఆయన అన్ని విధాలా కాపాడుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే రక్షణ మంత్రిగా ఫెదోరోవ్ను తొలగించడంపై జెలెన్స్కీ అధికారికంగా ప్రకటన చేయలేదు. సోషల్ మీడియా పోస్టులలో తన తొలగింపును ఫెదోరోవ్ ధృవీకరించారు. తన పదవీకాలంలో సాధించిన విజయాలను వివరించారు.